కావ్య వాళ్ళ బావ రాజు వాళ్ళ నాయనమ్మకు తాతయ్యకు బాగా నచ్చుతాడు. అప్పుడే ఇంద్రాణీదేవికి మెడ పట్టేస్తుంది. అప్పుడు కావ్య వాళ్ళ బావ మెడను సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే బయటకు వచ్చిన రాజు అది చూస్తాడు. అప్పుడు కావ్య, చూసారా, మా బావకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. చూడండి, అమ్మమ్మ గారికి ఎంత బాగా మెడను సరిచేస్తున్నారో అని అంటుంది సంతోషంగా. అవునా, నువ్వు మాటి మాటికి మీ బావను పొగుడుతూనే ఉంటావు కదా, నన్ను ఎప్పుడైనా పొగిడావా? మీ బావ నీకేమైనా స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చాడా? ఇంతలా పొగడడానికి నీకేమిచ్చాడేంటి అని అంటాడు. నేను మిమ్మల్ని కూడా పొగుడుతూనే ఉన్నాను. మీరు నాకేం ఇచ్చారు? విడాకులు తప్ప. అయినా మీరు ఎప్పుడు చూసినా శ్వేత శ్వేత అంటూ ఆమెతోనే పరాచకాలు గుసగుసలు ఆడుతూ ఉంటారు కదా. సర్లే, పెద్ద పెద్దగా అరవకు, ఎవరైనా వింటారు అని అంటాడు కోపంతో. చూసారా, నేను ఏది మాట్లాడినా మీకు నచ్చదు. అదే మా బావ అయితే అలా కాదు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, అస్సలు చిరాకు పడడు అని అంటుంది. వస్తే వస్తే, ఎందుకు అలా అరుస్తున్నావే? అరవకు, ఎవరైనా వింటే బాగోదు అని అంటాడు. ఎవరు విన్నా పర్వాలేదండి, ఒక మా బావ మాత్రం వింటే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. ఎందుకు అని అడిగితే, మా బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడండి, మీకు తెలుసా అని అంటుంది. ఆ ఒక్కసారిగా అది విన్న రాజు షాక్ అయి నోరెళ్ళ పెడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.